ప్రెసిడెంట్ గారి పెండ్లాం సినిమా షూటింగ్లో నటి సుధకు అపెండిక్స్ పగిలిపోయి స్పృహ తప్పి పడిపోగా నాగార్జున వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించి ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడారు. రావోయి చందమామ షూటింగ్లో సుధకు స్లిప్డ్ డిస్క్ వల్ల కింద భాగం పక్షవాతంలా పడిపోతే నాగార్జున తన పర్సనల్ డాక్టర్ను పిలిపించి వైద్యం చేయించారు. 2 సార్లు తనని బ్రతికించిన నాగార్జున అందరికంటే ఒక మెట్టు ఎక్కువేనని, సినిమాల్లో ఆయనకు తల్లిగా నటించిన నిజ జీవితంలో ఆయన తనకు తండ్రిలా అండగా నిలిచారని సుధా పంచుకున్నారు. తెలుగు సినీ చిత్రరంగంలో బాగా పేరు సంపాదించుకొని ప్రాచుర్యం చెందిన నటుల్లో ముఖ్యంగా సుధ గారని చెప్పవచ్చు. అనేక చిత్రాల్లో నటించిన ఆమె ప్రముఖ హీరోలకు కూడా తల్లిగా, చెల్లిగా, అక్కగా కూడా నటించిన సందర్భాలు అయితే ఉన్నాయి. వందల చిత్రాల్లో నటించి తన నటనా కౌశలంతో పంపించిన సుధ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్రం తనకు 2 సార్లు ప్రాణాపాయం ఉన్న సమయంలో ఒక స్టార్ హీరో మాత్రం తనకు ప్రాణదాతగా నిలిచాడని కూడా ఎమోషనల్ కావడం అయితే జరిగింది. ప్రత్యేకించి తాను సినీ కెరీర్లో, సుదీర్ఘమైన కెరీర్లో తనకు స్వర్గీయ అల్లు రామలింగయ్య కుటుంబం కావచ్చు, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే అది ఆ విధంగా ఉండగానే తనకు మాత్రం ఒక స్టార్ హీరో మాత్రం ఒక 2 సార్లు ప్రాణాలని దక్కించి తనకు ఒక మెట్టు ఎక్కువగానే మిగిలారని కూడా చెప్పేవారు. తనకు ఒక విధంగా చెప్పాలంటే తనకు కనిపించే దేవుడు అక్కినేని నాగార్జున అంటూ ఆమె భావోద్వేగానికి అయితే లోనయ్యారు. వాస్తవానికి నాగార్జున గారు అయితే 2 సార్లు స్వయంగా పర్సనల్గా కేర్ తీసుకుని తన ప్రాణాలని దక్కించారని కూడా సుధా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నాగార్జునకు తల్లి పాత్రలో ఒదిగి మెప్పించిన సుధ అయితే మాత్రం గతంలో కూడా తన అద్భుతమైన అనేక చిత్రాల నేపథ్యంలో అయితే 2 తెలుగు ప్రజల హృదయాల్లో మాత్రం టాలీవుడ్లో ఒక తిరుగులేని నటిమణిగా మాత్రం బాగా గుర్తింపు తెచ్చుకున్నారనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆమె 1991లో జరిగిన ఒక సంఘటనను మాత్రం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం షూటింగ్ సమయంలో మాత్రం తనకు అపెండిసైటిస్ వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే తాను షూటింగ్ సమయంలోనే తాను నిర్లక్ష్యం చేశానని, దీంతో మరో 3 రోజుల తర్వాత విపరీతమైన జ్వరం కావచ్చు, నొప్పి వచ్చిన నేపథ్యంలో కళ్ళు కూడా మూసుకుపోయిన కోమాలకు వెళ్ళినంత పని అయిందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లోనే తాను షూటింగ్ సమయంలోనే తీవ్ర అస్వస్థకు గురి కావచ్చు, ఇంటి దగ్గర తన మేనేజర్కు తెలియజేసిన నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున చొరవతో అపోలో హాస్పిటల్కు తీసుకువెళ్ళడం కాకుండా అక్కడ తనకు ప్రాణాలు దక్కే విధంగా కూడా చొరవ తీసుకున్నారని చెప్పారు. వాస్తవానికి తన అపెండిసైటిస్ సంబంధించి అయితే తాను హాస్పిటల్కి వెళ్ళినప్పటికే అది పగిలిపోయిందని అపోలో డాక్టర్లు చెప్పారని, ఫలితంగా ఇంకొక గంట సమయం గడిస్తే పూర్తిగా పాయిజన్ అయ్యి తాను మృతి చెందే పరిస్థితిని ఉండేదని డాక్టర్లు చెప్పారు. అదే సమయంలో పరిస్థితి తీవ్రతను గమనించిన అక్కినేని నాగార్జున స్వయంగా చొరవ తీసుకుని డాక్టర్లతో మాట్లాడి చికిత్స విజయవంతం అయ్యే విధంగా కూడా చొరవ తీసుకున్న విజయాన్ని ఈ సందర్భంగా సుధా తలుచుకుంటూ తనకు ప్రాణదాతగా అక్కినేని నాగార్జున మిగిలారని చెప్పారు. తనకు అటు అల్లు రామలింగయ్య కుటుంబం కావచ్చు, మరోవైపు మెగాస్టార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వారికంటే కూడా ఒక మెట్టు అక్కినేని నాగార్జున ఎక్కువేనని కూడా ఆమె చెప్పుకొచ్చారు. అదేవిధంగా మరోవైపు రావోయి చందమామ సినిమా షూటింగ్ సందర్భంగా కూడా ముఖ్యంగా చంద్రమోహన్ కబడ్డీ సీను సమయంలో తన కాళ్ళు లాగడంలో కూడా తనకు స్లిప్డ్ డిస్క్ అనే ప్రమాదం సంభవించిందని కూడా చెప్పారు. ఆ సమయంలోనే తాను కుప్పకూలిపోయిన నేపథ్యంలో తనకు ప్రాణాపాయం ఏర్పడింది కూడా శుభ తెలియజేశారు. అయితే అప్పటికప్పుడు మళ్ళీ దేవుడి రూపంలో వచ్చిన అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత వైద్యులను పిలిపించి స్పాట్లోనే
అప్పటికప్పుడు ఉపశమనం కలిగించే విధంగా చొరవ తీసుకున్నారని, అదేవిధంగా హాస్పిటల్లో కూడా కేర్ తీసుకొని చికిత్స ఇప్పించారని కూడా ఈ సందర్భంగా చెప్పారు. దీంతో తాను జీవితంలో అక్కడే నాగార్జునకు ఎంతో రుణపడి ఉంటానని కూడా సుధా ఎమోషనల్ అయ్యారు. అయితే తన తుది శ్వాస వరకు తాను సినిమాలు చేస్తూనే ఉంటానని, తెలుగు ప్రజలకు కళామ తల్లి ముద్దు బిడ్డగా తన వంతు నటిస్తూ మెప్పిస్తూ వారి ఆదరణ చూరగొంటానని కూడా ఈ సందర్భంగా సుధా తెలియజేయడం జరిగింది.